నిన్ను చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా, సదా నీ పూజలు నీలీనమౌవగా, సదా నీ పూజలు నీలీనమౌవగా, దర్శనమియవా దీవెనలిడుమా, దర్శనమియవా దీవెనలిడుమా. నిన్ను చేరగా నిన్ను కీర్తించగా, సహవాసమొనరించు బలిపీఠమిది, సర్వమానవాళికి సంజీవి సిలువయే. సహవాసమొనరించు బలిపీఠమిది, సర్వమానవాళికి సంజీవి సిలువయే. కరుణకు ఈ బలియే కారుణ్య రూపము, కరుణకు ఈ బలియే కారుణ్య రూపము. కరము శిరము మలచి నిన్ను కొలిచెదము, కరము శిరము మలచి నిన్ను కొలిచెదము. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. నిన్ను చేరగా నిన్ను కీర్తించగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా. దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ ప్రభునామమున శుభములు. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మిత్రాసనం లూర్దు మాత చర్చి విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు జర్రిపోతు ప్రకాశమ్మ మరియు కుటుంబ సభ్యులకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, మనుమడు ప్రణయ్ కరోనా నుండి స్వస్థత పొందినందుకు కృతజ్ఞతగా మరియు జన్మదినం జరుపుకుంటున్న సందర్భముగా తనకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని మైకేల్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా విన్సెంట్ కుమార్, వత్సల, అనిల్ కుమార్, సుగమ్య, అనిత, రోస్రాణి, మురళి, హృదయమేరి, సెలవరాజు, జ్యోతిరత్నరాజు, ప్రణయ్, జోస్, తన్మయ్, మైకేల్, అభినవ్, చైతన్య, రోషన్, స్పందన, సంజన అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాదారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా ఈ కుటుంబం కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పొన్నపాటి మర్రెడ్డి, మరియ రోజమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా పొన్నపాటి జ్ఞాన్ రెడ్డి, మరియమ్మ, పొన్నపాటి ఆశీర్వాదం రెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పొన్నపాటి శ్రీధర్ రెడ్డి, పరిమళ, అవినాష్ రెడ్డి, అనూహ్యారెడ్డి, ప్రసాద్ రెడ్డి, శ్వేతమేరి, నివేదిరెడ్డి, నిశ్వికారెడ్డి అర్పిస్తున్నారు. కీర్తిశేషులు రాపర్తి జోసఫ్, జోజి మాస్టర్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కొప్పుల మహేష్, కవిత, చేతన వెలాంగిని, జోసఫ్, పూజిత, థోమస్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా, మరీ ముఖ్యంగా కరోనా సమయంలో జాబు పోయిన వెంటనే వేరే కంపెనీలో ఉన్నతమైన ఉద్యోగం పొందినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ శ్రీ పీల ఆనందరావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పీలమేరి సరోజ, చందన కుమార్, ఇమ్మానువేల్ రాజ్, అరుణ రాయప్ప కుమార్, ప్రత్యూష, పూర్ణిమ, జ్యోతిర్మయి, సులేఖ, నిత్య, గాబ్రియేల్ అర్పిస్తున్నారు. దేవమాత చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతగా, వేడుదలకు కృతజ్ఞతగా భుజంగరావు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. పూర్ణచంద్రరావు, హరీషదేవి సంతానం కొరకు ఈ దివ్య బలి పూజలో కృతజ్ఞతగా వేడుకుంటున్నారు. ఒరిస్సా రాష్ట్రం నుండి రాయగడ మేత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న జి దివ్యశ్రీ, జి పవిత్రలకు
దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని జి మేరీ శకుంతల మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. దాసరి రాజా అన్వేష్ అమల నిష్కల్ జేమ్స్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, నూతన గృహం దయచేసినందుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి నిమిత్తం ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. ప్రియ దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, ఈరోజు మనందరికీ ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకనగా అతి చిన్న వయస్సులోనే మన మధ్య ఈరోజు దివ్య బలి అర్పించేటటువంటి ఫాదర్ గారు వరంగల్ మేత్రాసనానికి చెందినటువంటి గురువులు మోన్సిగ్నోర్ జోసఫ్ మారంరెడ్డి గారు. వీరు రామచంద్రాపురం అనే గ్రామంలో మనుగొండ విచారణ వరంగల్ మిత్రాసనంలో జన్మించి ఆ తర్వాత వాటికన్లో ఉన్నత చదువులకు పంపించబడి ప్రస్తుతం ఆఫ్రికా ఖండములో జాంబియా దేశానికి మరియు మలావి దేశానికి పోపు గారి దూత అనగా అపోస్టోలిక్ ఇనిషియేచర్ ఆఫీసులో ఆయన మొట్టమొదటి సెక్రటరీగా పనిచేస్తున్నారు. మరి వారు సెలవులకు వచ్చి ఆ కొద్ది రోజుల్లో కూడా దివ్యవాణికి వచ్చి పూజ నర్పించటం మనందరికీ ఎంతో సంతోషకరం. వీరు ఏప్రిల్ నెలలో 2001లో గురుపట్టం పొంది ఉన్నారు. మరి మనందరి కోసం ఈ దివ్య బలి పూజను అర్పిస్తూ ప్రార్థించమని మన యొక్క ఆహ్వానాన్ని మన్నించినందుకు దివ్యవాణి టీవీ తరపున ఫాదర్ గారికి, మోన్సిగ్నోర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, అదేవిధంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. వెల్కమ్ యూ. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు మికిలిగా ప్రేమించబడు సహోదరి సహోదరులారా, దివ్యవాణి ఛానల్ ద్వారా దివ్య పూజలో పాల్గొంటున్న విశ్వాసులారా, మన తపస్కాల ప్రయాణంలో 5వ ఆదివారంలోకి మనం ప్రవేశించాం. మెల్లమెల్లగా తపస్కాల చివరి రోజుల్లో మనం అడుగు పెడుతున్నాం. మరి ఈ సందర్భంగా మన జీవితాన్ని ఒక గట్టిగా ధ్యానించుకుందాం. ఎంతవరకు ఈ తపస్కాలంలో ఆధ్యాత్మికంగా, మానసికంగా మనం ఆయత్తమయ్యాం. ఇంకా ఒక వారంలో పరిశుద్ధ ఆదివారం ఉంది. మా ఆదివారానికి ఆ పరిశుద్ధ వారం ఉంది. ఆ వారానికి మనం ఎంతవరకు తయారయ్యామని చెప్పేసి ఒకసారి ధ్యానం చేసుకుంటూ, మరి ఈ పవిత్ర పూజ బలిలో మనం పాల్గొనడానికి ముందుగా మనం చేసిన పాపాలన్నిటినీ ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి దాని రక్షణ కొరకు తనను తానే మరణమునకు అప్పగించుకొనెను. మేము కూడా అతని ప్రేమ ద్వారా ప్రేరేపింపబడి నీ అనుగ్రహ సహాయంతో త్వరపడి
అతనిని చేరుకొనుటకు ఆశతో ముందుకు సాగిపోదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఒక నూతన కార్యమును చేసేదను, నేను ఎన్నుకొనిన ప్రజలకు వీటిని ఇత్తును. మొదటి పఠనము యెషయా గ్రంథము 'నేను ఇశ్రాయేలు ప్రజలతో నిబంధనము చేసుకున్న రోజులు వచ్చుచున్నవి, నేను వారి పాపములను మన్నింతును.' మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుండి 34 వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలతో యూదా ప్రజలతో నూతన నిబంధనము చేసుకున్న రోజులు వచ్చుచున్నవి, కానీ అది పూర్వము నేను పితరులను చేతిలో పట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలకు తోడ్కొని వచ్చినప్పుడు వారితో చేసుకొనిన నిబంధనము వంటిది కాదు. నేను వారికి ప్రభువును అయినను వారు నా నిబంధనమును మీరిరి. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసుకొను నిబంధనము ఇది, నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమున ఉంతును, వారి హృదయములపై లిఖింతును. నేను వారికి దేవుడును అగుదును, వారు నా ప్రజలగుదురు. వారిలో ఎవడు తన పొరుగువానికి దేవుని తెలుసుకోవాలని బోధింప అక్కరలేదు. అల్పులు అధికులు ఎల్లరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి పాపములు మన్నింతును, వానికి ఇక జ్ఞప్తియందు ఉంచుకొనను. ఇవి ప్రభువు అయిన నా పలుకులు, ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దేవా దేవా నాలో నాలో నిర్మల హృదయమును సృజింపుము. నిర్మల హృదయమును సృజింపుము. ప్రభు నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ దేవా దేవా నాలో నాలో నిర్మల హృదయమును సృజింపుము. నిర్మల హృదయమును సృజింపుము. దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము. నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము. నీ పరిశుద్ధ ఆత్మను నాలో నుండి తీసివేయకము. అందరూ దేవా దేవా నాలో నాలో నిర్మల హృదయమును సృజింపుము. నిర్మల హృదయమును సృజింపుము. నీ రక్షణ ఆనందమును నాకు మరలా దయచేయుము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. అప్పుడు నేను పాపులకు నీ మార్గమును తెలియజేయుదును, వారు నీ యొద్దకు తిరిగి వత్తురు. అందరూ దేవా దేవా నాలో నాలో నిర్మల హృదయమును సృజింపుము. నిర్మల హృదయమును సృజింపుము. ఆయన విధేయుడై ఉండుట అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. రెండవ పట్టణము హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. సోదరులారా, తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింపశక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై
విధేయులగు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. బహురమ్యమైనది నీ శుభవచనం, ధరణికి బహుమానం నీ ప్రియవచనం. బహురమ్యమైనది నీ శుభవచనం, ధరణికి బహుమానం నీ ప్రియవచనం. దేవా ఆలకింతును ఈ శుభవేళ, దేవా ఆలకింతును ఈ శుభవేళ. నీ శుభవచనం నీ ప్రియవచనం, నీ శుభవచనం నీ ప్రియవచనం. ముదముతో మనసారా, ముదముతో మనసారా, బహురమ్యమైనది నీ శుభవచనం, ధరణికి బహుమానం నీ శుభవచనం. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి 33వ వచనం వరకు. ఆ కాలములో పాస్క పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అనిరి. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి అంద్రేయతో చెప్పెను. అంద్రేయ ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లా నేను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పున్నదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించనంత వరకు అది అట్లే ఉండును. కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడు ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది, నేనేమి చెప్పను. ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. లేదు, నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా. ఓ తండ్రి, నీ నామమును మహిమపరుపుము అనెను. అంతరాకాశం నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను, నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరచెదను. అక్కడ ఉన్న జన సమూహము అది విని మేఘము గర్జించినది అనిరి. కొందరు దేవదూత ఆయనతో మాట్లాడెను అనిరి. కానీ యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, అది మీ కొరకే వచ్చినది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యుద్ధకు ఆకర్షింతును అని పలికెను. యేసు తాను ఏ విధమున మృతి చెందవలసి ఉన్నదో సూచించుటకై ఈ మాట చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు మిక్కిలిగా ప్రేమించబడు సహోదరి సహోదరులారా, దివ్యవాణి ఛానల్ ద్వారా
వీక్షిస్తున్న, మరి ముఖ్యంగా సరైన పదం వాడాలంటే పాల్గొంటున్న విశ్వాసులారా, మనము తపస్సు కాల చివరి రోజులలో మనం ప్రవేశించాం. ఈ రోజున మనకు తల్లి శ్రీ సభ మహా ముఖ్యమైన దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంది. నేను ఈరోజు మొదటి పట్టణంలోని దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడదలుచుకున్నాను. ఆ వాక్యము ఏమని చెప్తుంది? ఇర్మియా గ్రంథము 31వ వచనము మరియు 31వ అధ్యాయము మరియు 31, 33 వచనాలు. దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా అంటున్నారు, ఆ రోజులలో నేను ఇజ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ ఒక నూతన నిబంధనను జరుపుకుంటాను. ఆ రోజులలో నేను ధర్మశాస్త్రమును వారులలో ఉంచుదును, దానిని వారి హృదయములపై వ్రాయుదును. చూడండి, ఎంత చక్కటి గొప్ప వాక్యము మనము ఈనాటి దేవుని వాక్యంలో వింటున్నాం. దేవుడు మనం సులభంగా ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని జీవించడానికి మన హృదయాలపై రాస్తాడు. అవలీలగా ఎలాంటి ప్రయత్నము చేయకుండా మనము మన క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతాము. మరి ఇంత ముఖ్యమైన దేవుని వాక్యాన్ని మనం గుర్తించుకోవాలి. మనకి ఎప్పుడు చూసే ప్రదేశాల్లో కూడా ఈ వాక్యాన్ని ఉంచుకోవచ్చు. కొంతమంది పనిచేసే వాళ్ళు ఉంటారు ఆఫీసులలో, వాళ్ళు కంప్యూటర్ స్క్రీన్స్ మీద కూడా ఈ దేవుని వాక్యాన్ని ఉంచుకోవచ్చు. గృహాల్లో రెఫ్రిజిరేటర్స్ ఉంటాయి, వాటిలో కూడా ఈ దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు మన కళ్ళ ముందు పెట్టుకోవచ్చు. దేవుడు ఆయన ధర్మశాస్త్రాన్ని మన హృదయాలపై రాస్తాడు. మరి ఆ వాక్యము యేసు ప్రభువులో పరిపూర్తి అయింది. ఏ విధంగానంటే మనం ప్రతిసారి దివ్య పూజ బలిలో పాల్గొన్నప్పుడు ఈ వాక్యము మనకు గుర్తుకు వస్తుంది. ఎందుకోసం అంటే కడరాత్రి భోజన సమయంలో ఆయన పాటులు శ్రమలకు ముందుగా, ఈరోజు సువిశేషంలో పట్టణంలో విన్నట్టుగా ఆయన సందేశం ఇచ్చాడు. ఆ సందేశానికి ముందుగా కడరాత్రి భోజన సమయంలో, ఆ నేపథ్యంలో ఆయన తన రక్తంతో నిండిన పాత్రను తీసుకొని, ఇది నా రక్తపు పాత్రము, ఇది నూతన నిత్య నిబంధన అని అన్నప్పుడు ఆ ప్రవచనం ఇర్మియా ప్రవక్త 600 సంవత్సరాల క్రితం చేసిన ప్రవచనం యేసు ప్రభువులో అది పరిపూర్ణం అయింది. మనకు తెలుసు, పాత నిబంధనలో మనం విన్నట్టుగా దేవుడు రకరకాలైన వడంబడికలను, నిబంధనలను చేసుకున్నారు. ఆదాము దగ్గర నుండి, నోవా దగ్గర నుండి, అబ్రహాము, ఆ తర్వాత మోసే, ఆ తర్వాత దావీదు మహారాజు, వీరందరితో కూడా నిబంధనలు దేవుడు చేసుకున్నాడు. నిబంధనలు ఒప్పందాలు కావు. ఎందుకోసం అంటే ఒప్పందాల్లో మనం వస్తువుల్ని ఇచ్చిపుచ్చుకుంటాం. మనకుండే ఆస్తుల్ని అమ్మినప్పుడు, కొన్నప్పుడు ఒప్పందాలు చేసుకుంటాం. నిబంధనలో లేదా ఒడంబడికలో
మనం వ్యక్తుల్ని పరస్పరము ఇచ్చిపుచ్చుకుంటాం. ఆ వ్యక్తుల్ని ఇచ్చిపుచ్చుకున్నప్పుడు వ్యాపారం ఉండదు, అక్కడ పరస్పర ప్రేమ ఉంటుంది. ఒక వివాహ బంధంలాగా వివాహ ప్రమాణం చేసినప్పుడు మనం ఏమంటాము? నీవు నాదానివి, నీవు నావాడివి. దేవుడు ఒప్పందం చేసుకున్నప్పుడు ఏమంటున్నాడు? మీరు నా ప్రజలు, నేను మీ దేవుణ్ణి. చూడండి, ఆ నిబంధనలో వ్యక్తులు ఉంటారు, పరస్పర నమ్మకం, ప్రేమ ఉంటుంది. ఈ నిబంధనకు అంతర్ముదిలో ధర్మశాస్త్రం ఉంటుంది. మనం గమనిస్తే ఈ అబ్రహాంతో చేసుకున్న నిబంధన క్రమంలో ఏముంది? సున్నతి. ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ ప్రజలు సున్నతి చేసుకుంటూ ఉంటారు ఆ నిబంధనలో భాగంగా. ఆ తర్వాత మోసెతో చేసుకున్న నిబంధనలో ఏముంది? 10 ఆజ్ఞలు ఉన్నాయి. దావీదు మహారాజుతో చేసుకున్న నిబంధనలో ఏముంది? దేవాలయంలో బలులు సమర్పించడం. ప్రతి నిబంధన అంతర్ముదిలో ధర్మశాస్త్రము, కొన్ని షరతులు ఉన్నాయి. మన జీవితంలో మనం గమనిస్తే ఎక్కడైనా షరతులు ఉంటాయి. ఒక సంఘంలో ఉండాలన్నా, ఒక కుటుంబంలో ఉండాలన్నా నియమ నిబంధనలు ఉంటాయి. కొన్ని మనం పాటించాలి, కొన్ని మనం వదిలేయాలి. మన టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రతి యాప్, తెలుగులో మనం యాప్ అని అంటాం, మరి ఆ యాప్లో చేరాలంటే అక్కడ కండిషన్స్ అప్లై, షరతులు మనము నిర్వహించాలి, ఒప్పుకోవాలి. ఆ షరతులను ఒప్పుకున్నప్పుడే మనకు కావలసినవి మనకు వస్తాయి, లేకపోతే మనం బయటనే ఉంటాం. మరి సమస్య ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం ఆ షరతుల్ని ఒప్పుకోము. ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళ జీవితంలో వచ్చిన సమస్య అదే. వాళ్ళు షరతులు అంత తొందరగా ఒప్పుకోలేదు. అందుకోసం ఫిర్యాదు చేశారు. ఏమన్నారు? దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు, దేవుడిచ్చిన షరతులు అన్నీ బయట నుంచి వచ్చాయి, వాటిని మోయలేకపోతున్నాము, భారంగా ఉన్నాయి. మనం ఎప్పుడైతే మన జీవితంలో ఏ షరతులైనా, ఏ నియమ నిబంధనలైనా మనం ప్రేమతోని ఇష్టంగా స్వీకరించినప్పుడు, స్వీకరించినప్పుడు అది బలవంతంగా ఉంటుంది. అది ఇష్టంగా తీసుకున్నప్పుడు మనలో, మన జీవితంలో అది జీవించడం చాలా సులభంగా ఉంటుంది. ఒక క్రీడాకారుడు నైపుణ్యాలని బాగా నేర్చుకొని తన ఆటలో అవన్నీ చూపెట్టినప్పుడు అతడు ఆటని బరువుగా చూడడు, ఆనందంగా అనుభవిస్తాడు. ఇవన్నీ చెప్తున్నప్పుడు ఈరోజు ఉదయం ఆంగ్ల పూజలో కూడా నేను చెప్పాను, నా జీవితంలో చిన్న చిన్న ఉదాహరణలు అవి గుర్తుకొస్తూ ఉన్నాయి. నేను 20 సంవత్సరాల క్రితం గురువయ్యాను. అంతకుముందు 7 సంవత్సరాల క్రితం నూజివీడు అనే ప్రాంతంలో ఒక సెమినరీ ఉంది. అక్కడ స్పిరిచువల్ ఓరియంటేషను కార్యక్రమం, ఆధ్యాత్మికంగా మమ్మల్ని తయారు చేసే కార్యక్రమంలో భాగంగా కూడా మాకు ఆటల్లో కొద్దిగా నైపుణ్యాలు నేర్పించేవాళ్ళు. అక్కడ సలేషను సభకు సంబంధించిన ఒక గురువు ఉండేవాడు, బాగా తర్ఫీదు ఇచ్చేవాడు ఆటల్లో. కొంతమందిని, అందులో నన్ను ఒకరిని, ఒక బాస్కెట్బాల్ ఆటకి, వాలీబాల్ ఆటకి ఎన్నుకొని తర్ఫీదు ఇవ్వడం ప్రారంభించాడు. చాలా రోజులు మేము చేసింది అభ్యాసమే, డ్రిల్స్ మాత్రం చేయించాడు. అప్పుడు మాలో మేమే అనుకున్నాం అనమాట, ఏం చేస్తున్నాడు, ఎప్పుడు మాకు ఆట నేర్పిస్తాడని. కొన్ని రోజుల తర్వాత ఆట ఆడినప్పుడు అప్పటికే మాలో ఆ కదలికలు వచ్చాయి. అప్పుడు మేము గునుక్కున్నాం, ఫిర్యాదు చేశాం, కానీ మాలో ఆ కదలికలు పెట్టాడు. ఇంకొక ఉదాహరణ, విదేశాలకు వెళ్ళినప్పుడు నా ఉన్నత చదువుల కోసం ఇటలీకి వెళ్ళాను. రోమ్ పట్టణంలో, వెనీస్లో చదివాను. చదివిన చదువులన్నీ
ఇటాలియన్ భాషలో ఉన్నాయి. ఫాదర్లు అలా విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అదే చేస్తారు, భాషను నేర్చుకుంటారు. అందులో భాగంగా నేను చెన్నైలో, మద్రాసులో ఒక ఇన్స్టిట్యూట్లో ఇటాలియన్ భాష నేర్చుకోవడానికి వెళ్ళాను. అక్కడ కూడా అభ్యాసం చేయించారు. మళ్ళీ మేము ఫిర్యాదు చేసుకున్నాం, ఏంటిది భాష కావాలి మాకు, ఎందుకు ఎప్పుడు మేము అభ్యాసాలు చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మేము ఆ దేశానికి వెళ్ళామో అప్పుడు అర్థమైంది మాకు కావాల్సిన భాష నైపుణ్యాన్ని కొద్దిలో కొద్దిగా మాకు అందించాడని. ఎప్పుడైతే మనం షరతుల్ని, దేవుని ఆజ్ఞలని అంతర్లీనం చేసుకుంటామో, మనలో విలీనం చేసుకుంటామో, మన మాంసంలో మాంసం అవుతుందో, మన రక్తంలో రక్తం అవుతుందో, మన ఎముకల్లో ఎముక అవుతుందో, అప్పుడు మనం ఫిర్యాదులు చేయం. అప్పుడు దాన్ని సులభంగా మన జీవితంలో జీవించగలుగుతాం. అందుకే ఇర్మీయా ప్రవక్త యేసుప్రభు గురించి ముందుగానే ఒక రోజు వస్తుంది, ఆ రోజున ధర్మశాస్త్రము మీలో ఉంచబడుతుంది, ఆ ధర్మశాస్త్రము మీ హృదయాలపై వ్రాయబడుతుంది. యేసుప్రభు సువిశేషంలో విన్నట్టుగా తన పాటులకు ముందుగా కడరాత్రి భోజన సమయంలో మొట్టమొదటి దివ్య పూజా బలి కడరాత్రి భోజనం. ఆ సమయంలో తన రక్తంతో నిండిన పాత్రను తీసుకొని, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకు చిందబడబోచున్నది అన్నారు. చూడండి, ప్రకటించారు. చూడండి, నా శరీరాన్ని మీరు భుజించినప్పుడు, నా రక్తాన్ని మీరు పానం చేసినప్పుడు ఇర్మీయా ప్రవక్త చేసిన ప్రవచనము పరిపూర్ణమవుతుంది. ఇక మీరు ఎలాంటి ప్రయత్నం లేకుండా సులభంగా ధర్మశాస్త్రాన్ని పాటించవచ్చు. రక్తము అంటే ప్రాణం, జీవితం. యేసుప్రభు ఎవరు? యేసుప్రభు అందరి ప్రవక్తల్లాగా ఒక ప్రవక్త కాదు. యేసుప్రభు గొప్ప వ్యక్తులలో మరొక గొప్ప వ్యక్తి కాదు. యేసుప్రభు ఒక ఆధ్యాత్మికమైన గురువులలో ఒకడు కాదు. యేసుప్రభు దేవుడు. యేసుప్రభు దైవ కుమారుడు. యేసుప్రభు ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు ఒక చిన్న బాలుల్లాగా మన మధ్యలో పుట్టి నివాసం చేసుకొని కడరాత్రి భోజనంలో తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకు అర్పించి సిలువలో మన కోసం మరణించాడు. ప్రతి దివ్య బలి పూజ కూడా ఒక ప్రత్యేకమైన బలి కాదు. ప్రతి దివ్య బలి పూజ కూడా ఆనాడు సిలువలో మన కోసం ప్రాణం ఇచ్చిన యేసుప్రభు బలి యొక్క పొడిగింపు మాత్రమే. ఇన్ని దివ్య బలి పూజలు మనం చేయం, అది కొనసాగించబడుతుంది. ఆ దివ్య బలి పూజలో మనం ఏం చేస్తాం? చాలా గొప్ప విషయం. ఏమైనా సహోదరులారా, చాలా గొప్ప విషయం. మనం ఆయన శరీరాన్ని భుజిస్తాం. శ్రీసభ పితామహులు అంటారు, ఎవరైనా సరే అంటే క్రైస్తవులు యేసుప్రభు యొక్క శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని పానం చేసినప్పుడు మనము దేవుని జీవితంలో పాల్గొంటున్నాం అన్నమాట. రక్తం అంటే మనం కొన్నిసార్లు అనుకుంటారు, ఫాదర్ ఎందుకు కేవలం శరీరాన్ని మాత్రమే ఇస్తారు, రక్తాన్ని ఎందుకు ఇవ్వరని. యేసుప్రభు శరీరము యేసుప్రభు పునరుత్థాన శరీరం. యేసుప్రభు పునరుత్థాన శరీరం రక్తం కూడా ఉంటుంది. మనం తీసుకుని చనిపోయిన యేసుప్రభు శవము సంబంధించిన శరీరం కాదు. మనం తీసుకునేది సజీవమైన పునరుత్థానమైన యేసుప్రభు శరీరం. పునరుత్థానం అంటే మనలో ప్రాణం ఉంటే రక్తం ఉంటుంది. అందుకోసమే ఆయన శరీరాన్ని తీసుకుంటే ఆయన రక్తాన్ని కూడా మనం పానం చేసిన వాళ్ళం అవుతాం.
ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత థామస్ అక్వైనస్ గారు శ్రీసభలో ఒక పెద్ద వేదాంతి. ఆయన అంటారు, అన్ని దివ్య సంస్కారాలు నూతన ధర్మశాస్త్రం యొక్క దివ్య సంస్కారాలు. ఈ నూతన ధర్మశాస్త్రం ఎవరు? యేసు ప్రభు. అందుకోసమే ఆయన మన హృదయంలో రాయబడ్డాడు, ఆయన శరీరం రక్తాన్ని తాగినప్పుడు. అన్ని దివ్య సంస్కారాల్లో మహా గొప్ప దివ్య సంస్కారం దివ్య సప్రసాదం. ఎందుకోసం అంటే, తీసుకోండి, బాప్తిజం తీసుకోండి, భద్రమైన అభ్యంగం తీసుకోండి, వివాహం తీసుకోండి, అవస్థ అభ్యంగం తీసుకోండి. వీటన్నిటిలో మనం ఏం స్వీకరిస్తాము? మనం స్వీకరించేది ఆయన యొక్క కృపని, ఆయన యొక్క అనుగ్రహాన్ని. దివసప్రసాదంలో మనం ఆయననే స్వీకరిస్తాం. లతీన్ భాషలో ఇప్సే క్రిస్తుస్, క్రీస్తు ప్రభువుని మనం స్వీకరిస్తాం. అందుకోసమే దివ్య సప్రసాదం మనం స్వీకరించినప్పుడు మనం ఒక మహా అద్భుతాన్ని మన జీవితంలోకి తీసుకుంటామని చెప్పేసి గమనించాలి. చిట్ట చివరిగా 2వ వాటికన్ మహాసభలో కూడా ఏమని రాశారంటే, లిటర్జీ ఈజ్ ద సోర్స్ అండ్ సమ్మిట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. దైవ అర్చన, లిటర్జీ అంటే దివ్య పూజా బలి, మన క్రైస్తవ జీవితానికి ఆది, సోర్స్, శిఖరం. ఇంతకంటే పెద్ద ప్రార్థన మన క్రైస్తవ జీవితంలో లేదు. ఆ దివ్య సప్రసాదంలో, ఆ దివ్య పూజ బలిలో దివ్య సప్రసాదాన్ని స్వీకరించే, దివ్య సప్రసాదం యేసుప్రభు శరీర రక్తాలుగా మారిన సమయం, యేసుప్రభుని మనం స్వీకరించే గడియ కంటే అద్భుతం మన జీవితంలో లేదు. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, మనం ఎప్పుడైనా ఇక నుండి దేవుని యొక్క శరీరాన్ని మరి ముఖ్యంగా భౌతికంగా స్వీకరించినప్పుడు, ఇప్పుడు కరోనా వైరస్ వలన చాలామంది మీ ఆధ్యాత్మికంగా స్వీకరిస్తున్నాం, కానీ ఒక సమయం వచ్చినప్పుడు మీరు భౌతికంగా దివసప్రసాదం స్వీకరించాలంటే దివ్యపూజ బలికి వెళ్ళండి. వెళ్ళి ఆయన స్వీకరించినప్పుడు ఈ మహా గొప్ప అద్భుతాన్ని, ఒక మహా గొప్ప విషయాన్ని మనం ధ్యానించుకుంటూ ఆయనకి మన జీవిత విధానం ద్వారా ఏనాడు కూడా అగౌరవం కలిగించకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేసుకుంటూ ఈ పాస్కా కాలంలో మనం మన పాపాలను ఒప్పుకొని మంచి పాప సంగీతం ద్వారా తయారై మనం సంసిద్ధం అవుదాము. ఆమెన్. లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదము. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుని జనితేక పుత్రుడును ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజదేవుని నుండి నిజదేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో అనేక స్వభావము కలవాడు. అతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవులు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియ ద్వారా శరీరమును ధరించి మానవుడాయెను.
మన కొరకు పోన్సు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథంలో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవంతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితా పుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును, జీవనదాయకమైన పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించుచున్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక శ్రీసభను విశ్వసించుచున్నాను. పాప విమోచనము కొరకు ఒకే జ్ఞానస్థానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. పరవశముంది అర్పణ చేతును ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతును ఈ శుభవేళ నా ప్రభువా. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తీర్చితిని. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తీర్చితిమి. అందుకో అర్పణ ఆత్మస్వరూపుడ, అందుకో అర్పణ ఆత్మస్వరూపుడ. అన్నియు నీవై మము కావుమయా, అన్నియు నీవై మము కావుమయా. పరవశముంది అర్పణ చేతును ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గలవు సర్వేశ్వర, నిత్యరక్షణ బలి కొరకు మేము సంతోషముతో అర్పించు ఈ కానుకలను అంగీకరింపుము. ఈ బలి ద్వారా మమ్ము శుద్ధీకరింపుము. క్రైస్తవ విశ్వాసమును మాకు బోధించి ఈ బలి మా యందు సమృద్ధిగా ఫలించున్నట్లు చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా నీ కుమారుని రక్షణాయుకరమైన శ్రమలు మరణము ద్వారా
ఈ లోకమంతయు మహోన్నతమైన నీ అనంత శక్తిని వెల్లడించు భాగ్యమునకు నోచుకున్నది. ఏలయనా అద్భుతమైన శిలువ మహత్యము ద్వారా ప్రపంచముపై నీవు విధించిన తీర్పును, శిలువ వేయబడిన క్రీస్తు అధికారమును విదితము చేయబడినది. కావున సర్వేశ్వర సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము మిక్కిలి ఆనందముతో నీకు కృతజ్ఞతలు తెలుపుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ ధ్వానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. కావున ఓ ప్రభువా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా
జేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పరిశుద్ధ కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతోనూ, వారితో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించున్నట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్సు జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నిశ్చిత ప్రకారము నీ సమ్ముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దేశాల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమైంది లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము నచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా తప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని
నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ప్రభువైన యేసుక్రీస్తు నీ శరీరం రక్తం తీర్పు కనగా మీకు ఇవ్వబడిన ఆత్మశరీర బాధ్యతగా ఔషధంగా ఉండనుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భూమి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సత్ప్రసాదమై నాలోనికి రావా. ద్వారము వద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నా, నీ స్వరమును వినకుండా తలుపు తెరవకున్నా. ఎంతో ప్రేమతో ఎంతో ఓర్పుతో మాతో నివసించి భుజయించాలని ద్వారము బయట నిలుచుండిన దేవా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భువి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సత్ప్రసాదమై నాలోనికి రావా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భూమి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సత్ప్రసాదమై నాలోనికి రావా.
ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ఐక్యమునకు గుర్తుగా ఉన్న దివ్య సంస్కారంలో ఈ దివ్య కుమారుని శరీర రక్తములను మాకు అనుగ్రహించితివి. ఈ పవిత్రమైన పోషకాహారముతో మేము క్రీస్తు జ్ఞాన శరీరములో భాగములుగా గౌరవమును గుర్తింపును పొందు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. కన్య మరియ భర్త అయిన నీతివంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా, యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీరుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహాలు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు అంకితమైన ఈ పవిత్ర సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యం ఇయ్యండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయే శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలు నడపండి. క్రీస్తు శుభవార్తను బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి మీ జీవితముల ద్వారా క్రీస్తు ప్రభుని మహిమపరచండి. సర్వేశ్వరునికి వందనములు. అదిగదిగో అల్లదిగో కలువరి మేట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో అల్లదిగో కలువరి మేట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో గేచ్చేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. గేచ్చేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో.
ఈ చటనే ఉండి ప్రార్థించుడని, ఈ చటనే ఉండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో, పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో అల్లదిగో కలువరి మేట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై, లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై పావన యేసుని రక్తము కొరకై, పావన యేసుని రక్తము కొరకై 30 రూకల మూటదిగో, 30 రూకల మూటదిగో. అదిగదిగో అల్లదిగో కలువరి మేట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో